మళ్ళీ కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడతారా? నేను ఎప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు, దాని గురించి నేను మాట్లాడాలా? మీరు ఆలోచన పెట్టారు. కేసీఆర్ నేను ఫ్లోరైడ్ కోసం 12 రోజులు చచ్చిపోతే అట్టుంటే జయశంకర్ ఉన్న వీడియోస్ ఉన్నాయి. వరంగల్కి వెళ్ళి బస్సులు వచ్చి జయశంకర్ నా దగ్గర కూర్చున్నాడు. నువ్వు ఒక్క ఎమ్మెల్యేనే నల్గొండ కోసం ఎమ్మెల్యే పదవి ఉండి ఇవాళ ప్రాణాలు తెగించేస్తామని బస్సులు వచ్చేది. అప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్గా బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతున్నాడు, తారనాకర్ అధికార బంగ్లాలు ఉన్నాడు. కేసీఆర్ కూడా నా నైతిక హక్కు లేదు నా మీద మాట్లాడటానికి. ఈ బచ్చాయంతా అప్పుడు అమెరికాలో నౌకరు చేసుకుంటుండు, రామలింగరాజు కొడుకెమ్మడి తిరుగుతుండు అమెరికాలో. ఆయన గురించి గడుకోసారి కేటీఆర్కి ఏముంది? ఆ కేటీఆర్ దగ్గర ఫార్ములా రేస్ ఉంది, 1,00,000 కోట్లు ఆస్తుంది. ఆ పైసా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర 1,00,000 కోట్లు లేవు, కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన. అందుకని అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది, కానీ కేటీఆర్ హరీష్ ఏముంది వాళ్ళ దగ్గర? దోసుకున్న సొమ్ము ఉంది, ఆందోళనని బెదిరించి వసూలు చేసుకున్న సొమ్ము ఉంది. మళ్ళీ హరీష్ రామంటారు దానికి ఒక డిప్యూ లీడర్ ఉంటాడు. బీఆర్ఎస్ ఎల్పీనో టీఆర్ఎస్ ఎల్పీనో 6 ఎమ్మెల్యేలు ఉన్నా మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసి 6తోనే అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేసి ప్రతి సమస్యని ప్రజలకు తెలియజేసిండు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండు. 30 మంది ఉండి సరే 10 మంది అంటే వీళ్ళ దోపిడీ తెలిసి వెళ్ళిపోయిన వాళ్ళు. 30 మంది ఉండి కూడా నువ్వు అసెంబ్లీ రాకుండా కేసీఆర్ గురించి ప్రశ్నించకుండా మీరు ఒక్కటే అడుగుతున్నా, మీకు కేసీఆర్ ఈసారన్నా వస్తావా రావా, లేకపోతే రాజీనామా చేసి కొడుకు అల్లుడో ఎవరికో అప్పచెప్పు. అప్పటిదాకా ఈ పిల్లల పేరు తీసుకోవద్దని మీ ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాను నేను. నన్ను ఎంతనే తిట్టుకోరు మీరు మామ చాడు అల్లుడు, కొడుకు తండ్రి చాడు కొడుకు. మీరు నాలాంటి మాస్ లీడర్ కాదు. మీరు తెలంగాణ కోసం త్యాగాలు చేయలేదు. మీరు ఏమైనా కలెక్షన్ చేసుకుని బై ఎలక్షన్ చేసుకుంది తప్ప. అందుకని నేను వాళ్ళ కోసం కాదు వచ్చింది గాంధీ భవన్కు. మా పార్టీకి ప్రజలు వస్తే వాళ్ళని కలవాలని మా పార్టీ అధ్యక్షుని ఆదేశం మేరకు రావడం జరిగింది. తిట్టాలంటే చాలా టైం ఉంది. నిన్న నన్ను వాడు వీడు చాలా అన్నాడు. నాకంటే వయసులో చిన్న అయినా కానీ అమెరికాలో చదువుకున్నాడు, గదే నేర్చుకొచ్చుకుని మర్యాద. నేను తిట్టాలంటే తిట్టిననుకో తలకాయ పలికి చచ్చిపోతారు వాళ్ళు.